ప్రియ సోదరి సహోదరా, మునుపటి కంటే అధికమైన మేలు నీ కలగచేసేదను. ఇశ్రాయేలు దుష్ట ప్రవక్తల వలనను దుష్ట క్రియల వలనను దేవుడు వారిని శిక్షించినప్పటికీ మరలా వారిని బబులోను నుంచి కానానునకు నడిపించి మునుపటి కంటే అధికమైన సమృద్ధి, సంతోషం, మేలు కలగచేసేదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నీకు మేలు చేయాలంటే నువ్వు దేవునికి భయపడాలి, దేవుని ఆశ్రయించాలి, నువ్వు దేవునితో సహవాసం చేయాలి, నువ్వు దేవుని మాట వినాలి, విధేయత చూపాలి, యథార్థత మంచితనము కలిగి నువ్వు జీవించాలి, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాచుకోవాలి. అప్పుడే ఆ దేవుని బిడ్డలారా, మేలంటే మంచి ఉన్నతమైన సహాయం అని అర్థం. దేవుడు నీకు మంచి చేయాలన్నా, సహాయం చేయాలన్నా, దేవుడు తన ఉన్నతమైన కార్యాలు నీ ఎదుట జరిగించాలన్నా, నువ్వు పై లక్షణములు కలిగి ఇతరులకు కీడు చేయక మేలు చేసినప్పుడు దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు అధికమైన మేలు అనగా తన మంచి ఉన్నతమైన సహాయం చేస్తాడు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరును గాక. ఆమేన్.